బ్రహ్మముడి సీరియల్లో కావ్య పాత్రలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ను అందుకుంది నటి దీపికా రంగరాజు. ఈమె సీరియల్లో చాలా పద్ధతిగా నటించినప్పటికీ బయట మాత్రం ఎంతో సరదాగా అల్లరి చేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈమె చేసే కామెంట్స్ వల్ల వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కావ్య ఇటీవలే స్టార్మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ బ్యూటీ అయిన అరియానా దీపికాని ప్రశ్నిస్తూ పలు కామెంట్లు చేసింది. మీకు తెలుగు సీరియల్స్లో ఏ సీరియల్ హీరోలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దీపిక సమాధానం చెబుతూ తనకి సత్యభామ సీరియల్లో క్రిష్, అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలు అంటూ చెప్పడంతో అరియానా మాట్లాడుతూ ఒక్కరి గురించే చెప్పాలి, ఇద్దరు ఆప్షన్ లేదని చెప్పింది. దీంతో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అంటూ బాంబేల్చింది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అంటే మీకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటూ వెంటనే అరియానా ప్రశ్నించింది. తనకు బాయ్ ఫ్రెండ్స్ లేరని, బాయ్ ఫ్రెండ్గా మాత్రమే ఉన్నారు అంటూ ఈమె కవర్ చేసింది. దీంతో అరియానా బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే అలా మనసులో మాట ఎలా బయటపడుతుంది అంటూ కామెంట్స్ చేసింది. ఇలా ఈమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ మాట్లాడటంతో సీరియల్లో ఎంతో పద్ధతిగా కనిపించే కావ్య బాయ్ ఫ్రెండ్స్ గురించి ఇలా మాట్లాడటం ఏమిటి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోవైపు ఒక సీరియల్ హీరోతో పికలోతు ప్రేమలో ఉందని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ ప్రేమ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించిందట. మరి కావ్య రహస్యప్రియుడు ఎవరో చూడాలి. ఏది ఏమైనా తెలుగు అమ్మాయి కాకపోయినా తన నటన, అల్లరి చేష్టలతో దీపికా రంగరాజు ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వంటలక్క తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది బ్రహ్మముడి కావ్యకే. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. బ్రహ్మముడి సీరియల్లో కావ్య యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.